హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి. ఖచ్చితంగా మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అండ్ ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలామంది ప్రజెంట్ ట్రస్టబుల్ పేజెసే ఉన్నాయి, బట్ కొంతమంది ఫ్రాడ్స్ అయితే ఉన్నాయి. సో ఇంతకుముందు అంటే ఫ్రాడ్స్ ఉన్నాయి అంటే ఓకే, మనకంత సోషల్ మీడియా కూడా అంత అవేర్నెస్ లేదని చెప్పి అనుకోవచ్చు. బట్ ఈ మధ్యన కూడా ఇలా ఇంకా ఫ్రాడ్ చేస్తున్నారు అంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. సో యాక్చువల్లీ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో మనకి ద సిల్క్ శారీస్ అని చెప్పేసి ఒక పేజ్ అయితే ఉంది. అది నేను మీకు చూపిస్తున్నాను కదా ఇది. సో ఈ పేజ్లో వీళ్ళు నేమ్ కూడా సరిగ్గా మెన్షన్ చేయలేదు. టీహెచ్ఈ అని టైప్ చేయడానికి టీహెచ్ఈకే అని చెప్పి పెట్టారు. సో ద సిల్క్ మార్క్ శారీస్ అని చెప్పేసి ఈ పేజ్ని. సో యాక్చువల్లీ వీళ్ళ పేజ్లో కలెక్షన్ అనేది చాలా బాగుంటాయి అండ్ శారీస్ కూడా ఎంత బాగున్నాయి అంటే చూస్తే నమ్మి మోసపోతారనమాట. సో అంత బాగుండే విధంగా ఉంటాయి. అలాగే బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఎక్కడా దొరకవు ఇలాంటివి. సో అలాంటివి తక్కువ ప్రైస్లో ఉండేసరికి ప్రతి ఒక్కరు టెంప్ట్ అవుతారు. ఎందుకంటే అంత తక్కువ ప్రైస్లో మంచి శారీస్ వస్తున్నాయి అంటే ఒక రకంగా బాగున్నాయి, ఓకే తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి నమ్మచ్చు. అలాగే నేను కూడా వీళ్ళ పేజ్లో చూసి ఓకే బ్లౌజెస్ కూడా ఎంత బాగున్నాయని చెప్పేసి అనుకొని సో ఓకే ఒకటైతే ఆర్డర్ పెడదాము, ఇది బాగుంటే నెక్స్ట్ ఇంకా నేను ఒక 4 to 5 శారీస్ అనుకున్నాను. సో అవి చూద్దామని చెప్పేసి ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టాను. అది నేను పక్కన మీకు పేజ్లో పెడతాను చూడండి. సో ఈ వైట్ అండ్ పింక్ కలర్ శారీ వచ్చేసి 850 రూపీస్ పడింది. సో నేను వీళ్ళని కాంటాక్ట్ అయ్యాను అనమాట. సో ఏ విధంగా కాంటాక్ట్ అయ్యాను అంటే వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక లింక్ ఉంది. సో అది ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ వాట్సాప్ అయితే చూపిస్తుంది అనమాట. సో వాట్సాప్తో నేను కాంటాక్ట్ అయ్యాను. సో నేను వాట్సాప్లో కూడా వాళ్ళకి నేను మెసేజ్ చేశాను. సో ఇక్కడ నేను వాళ్ళ మెసేజెస్ పోస్ట్ చేశాను చూడండి. సో వాళ్ళ ప్లేస్ ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే న్యూ ఢిల్లీ అని చెప్పారు. అండ్ ప్రైజెస్ ఎంత అవుతుంది అంటే వాటి ప్రైస్ వచ్చేసి ఒక్క శారీ ప్రైస్ వచ్చి 850 రూపీస్ అవుతుంది అండ్ 4 days హోమ్ డెలివరీ ఉంటుందని చెప్పేసి అన్నారు. నేను స్టిచ్చింగ్ వాట్ అబౌట్ స్టిచ్చింగ్ అంటే స్టిచ్చింగ్ ఏమి ఉండదని అంటే ఓకే 850 రూపీస్కి మళ్ళీ మనం స్టిచ్ చేయించుకుందాంలే, బాగుంది క్లాత్ అనుకుంటా అన్నట్టు నేను పెట్టానమాట. సో అడ్రస్ అవన్నీ అడిగారు. ఇంకా 4 days హోమ్ డెలివరీ అవుతుందని చెప్పారు. సో ఓకే ఏదైనా రివ్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి నేను అడిగాను. రివ్యూస్ అంటే ఒక మెసేజ్ పెట్టి డిలీట్ చేసేస్తారనమాట. లైక్ ఒక చిన్న నోట్ మెసేజ్ అంటే ఎవరితో రివ్యూ ఉన్నట్టుందో అది పెట్టి డిలీట్ చేసేస్తారు. బట్ ఓకే 850 కదా చూద్దాంలే, ఒకవేళ డ్రెస్ శారీ బాగుంది అంటే మళ్ళీ ఒకసారి ఇంకా ఏమైనా తీసుకోవచ్చు అన్నట్టు నేను అడ్రస్ పెట్టి లొకేషన్ అడ్రస్ పెట్టాను, అమౌంట్ కూడా పే చేశాను. సో స్క్రీన్ షాట్ పెట్టాను అండ్ నేను వాళ్ళకి మెసేజ్ చేస్తాను అనమాట. ఓకే థ్యాంక్ యూ. సో ఈ శారీ కనుక నేను నచ్చింది అంటే వేరే శారీస్ కూడా తీసుకుంటాను. సో నేను యూట్యూబ్ ప్రమోషన్స్ కూడా చేస్తాను ఒకవేళ బాగుంది అంటే అన్నట్టు మెసేజ్ పెట్టాను. ఓకే అన్నారు. దాని తర్వాత 4 days అయిపోయాక నాకు ఈ రోజు వాళ్ళు మళ్ళీ మెసేజ్ చేశారనమాట. సో నాకు 299 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అవుతుంది మేడం, సో డెలివరీ ఛార్జెస్ పే చేయాలన్నారు. మీకు డెలివరీ ఛార్జెస్ ఉన్నాయి అంటే 850 రూపీస్ ప్లస్ డెలివరీ ఛార్జెస్ అనేది నాకు ఆ రోజే చెప్పాలి. ఆ రోజు ఏం చెప్పలేదు. చెప్పకుండా ఈరోజు చెప్పేసరికి ఆయన 299 డెలివరీ ఛార్జెస్ ఎక్కడ ఉంటుందని నాకు డౌట్ వచ్చింది. సో మీరు అయినా ఆ రోజే చెప్పాలి కదా, సో ఈరోజు ఎందుకు చెప్పారు అని అంటే లేదు మేడం సారీ 199 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అని పెట్టారు. సో నేను ఇంకా చెప్పాను అనమాట, ఇది ఫ్రాడ్ పేజ్, ఇది నేను ఇంకా పోలీస్ కంప్లైంట్ చేస్తాను. సో ఈ పేజ్ మీద ఎందుకంటే రివ్యూస్ నాకు ఏం షేర్ చేయలేదు, ప్లస్ నీకు ఎక్స్ట్రా డెలివరీ ఛార్జ్ అనేది నీకు ఆ రోజే తెలుస్తుంది. సో నాకు ఆ రోజే నాకు డెలివరీ ఛార్జెస్ ప్లస్ 850 రూపీస్ పెట్టాలి. నాకు అదేం పెట్టకుండా 4 days అయిపోయాక ఇప్పుడు పెట్టారు అంటే నాకు ఇంకా డౌట్ వచ్చిందనమాట. సో అయినా 4 daysకి నాకు డెలివరీ చేస్తా అన్న వాళ్ళు ఇంకా నాకు 4 days తర్వాత డెలివరీ ఛార్జెస్ అడిగేసరికి ఓకే ఇది ఫ్రాడ్ అని పక్కా అర్థమైపోయింది. సో అందుకే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే లైక్ 850 ఓకే ఇది 850 కదా అని వదిలేసుకుంటే ఇలాగా చాలామంది ఉన్నారు. నేను ఒక్కదానే కాదు, ఇలా ఎంతమంది 850 పే చేస్తారు. సో కొంతమంది అయితే 850 కదా ఒక 4 to 5 శారీస్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో అలాగా మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల సో ఇలాగా నిజంగా వాళ్ళు ఫ్రాడ్ అయి ఉన్న వాళ్ళకైతే మనం లాస్ అవుతాం కదా అమౌంట్ అనేది. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో ఇలాగ ఎంతమంది మోసపోయి ఉంటారు అనేదే నా క్వశ్చన్ అనమాట. సో ఇలాంటి పేజెస్ ఉన్నవాళ్ళు ఎందుకు అట్లాగా అంతంత వాళ్ళ పేజెస్లో కూడా ప్రమోషన్స్ ఎలా ఉన్నాయంటే ఎక్కడెక్కడి నుంచో చేసిన వాళ్ళందరివి తీసుకొచ్చి ఆ వీడియోస్ వాళ్ళు ఎడిట్ చేసి వీళ్ళ పేజెస్లో పెట్టుకుంటున్నారనమాట. యాక్చువల్లీ ఇది చాలా రాంగ్ అసలు. ఎందుకంటే వీళ్ళని చూసే కదా చాలామంది కొనడానికి వస్తారు, లైక్ తీసుకోవడానికి. సో అలా ఉండడం వల్ల మనం ఐ మీన్ ఇక్కడ ఉన్న వాళ్ళు లాస్ అయిపోతారనమాట.
సో యాక్చువల్లీ నేను కొన్ని వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నాను. వాళ్ళు ఎవరైతే ప్రమోషన్స్ చేశారో సో వాళ్ళ పేజెస్ నుంచి ఏ పేజ్లో కొన్నాము అనే వాళ్ళు కూడా డీటెయిల్గా చెప్పిన వాళ్ళది వీళ్ళు కట్ చేసి వీళ్ళ పేజ్లో పెట్టుకున్నారు. సో అది కూడా నేను చూపిస్తాను. వీళ్ళ దాంట్లో అప్లోడ్ చేయడం వల్ల ఓహో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు సో కొనొచ్చు అనేదితోని చాలామంది కొనేస్తారు. ఇప్పుడు నేను వీడియో క్లిప్ చూపిస్తాను. సో చూడండి, మీకే అర్థమవుతుంది. రెడ్ ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ శారీని స్టైల్ చేద్దాం. శారీ ఇస్ ఫ్రమ్ మణికంఠ హ్యాండ్లూమ్స్. దీనిపైనకి బ్లౌజ్ ఇలా డిజైన్. సో చూసారు కదా, శారీ ఈజ్ ఫ్రమ్ మణికంఠ హ్యాండ్లూమ్. సో మణికంఠ హ్యాండ్లూమ్స్లో నుంచి శారీ తీసుకుని ప్రమోషన్ చేస్తే సో ఈ పేజ్ వాళ్ళు ద సిల్క్ మార్క్ శారీస్ వాళ్ళు ఈ ప్రమోషన్ కట్ చేసి వీళ్ళు పెట్టుకున్నారనమాట. సో ఇలాంటివి తినవే కాదు, చాలా మందివి ఇలా ప్రమోషన్స్ కట్ చేసి పెట్టుకోవడం వల్ల సో వీళ్ళ పేజ్ పాపులర్ అయిపోతుంది అండ్ చాలామంది వీళ్ళ పేజ్లో చూసి పర్చేస్ చేస్తున్నారనమాట. రెడ్ శారీలో కూడా గ్రాండ్ గా ఎలా రెడీ అవ్వాలో చూద్దాం. నా దగ్గర ఉన్న ఈ పింక్ వర్క్ బ్లౌజ్ ఈ శారీకి పర్ఫెక్ట్ మ్యాచ్. ఎలా ఉంటుందో చూద్దాం. శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. శారీ మంచి ట్రెడిషనల్ లుక్ ఉంది కదా. ఇది సెమీ గద్వాల్. శారీ ఇస్ ఫ్రమ్ శ్వేతారెడ్డి కరకన్న గారి. బ్లౌజ్ లతిక్ క్రియేషన్స్. సో చూసారు కదా, ఈ శారీ వచ్చేసి శ్వేతారెడ్డి కర్కన్న గారి వాళ్ళ పేజ్లో ఉన్న ప్రమోషన్ శారీ. సో జెన్యున్ ప్రమోషనే చేస్తారు తిను దివ్య గారు. సో వాళ్ళ పేజ్లో ఉన్నది తీసుకొచ్చి వీళ్ళు కట్ చేసి సో వీళ్ళ పేజ్లో పెట్టుకున్నారు ద సిల్క్ మార్క్ శారీస్. సో యాక్చువల్లీ వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు, లైక్ హిందీ వాళ్ళు, న్యూఢిల్లీ నుంచి అనమాట. సో తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ప్రమోషన్స్ చేసిన శారీస్ అన్ని కట్ చేసి వీళ్ళ పేజ్లో పోస్ట్ చేసుకుంటున్నారు. సో యాక్చువల్లీ నేను కూడా ఇవి చూసే నేను తీసుకున్నాను అనమాట. కాకపోతే నాకు డౌట్ రాలేదా అంటే నాకు అనిపించింది. కాకపోతే చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా నేను చాలా లైక్ శారీస్ కానీ ఏమైనా పెడుతూ ఉంటాను. బట్ ఎప్పుడు నాకు ఇలా అవ్వలేదు. సో ఫస్ట్ టైం ఇలా అవ్వడం వల్ల నేను ఇది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలాగ చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు అండ్ చాలామంది మోసపోతారు కాబట్టి సో కొంచెం మీరు కూడా మీ మనీ సేవ్ చేసుకోండి ఇలాంటి చెత్త ఫ్రాడ్ పేజెస్ని నమ్మకుండా. సో అందుకే ఈ వీడియో అనమాట. సో దివ్య గారిది ఒకటే కాదు, సో చాలా మందివి కూడా వీళ్ళు ప్రమోషన్స్వి వాళ్ళ వీడియోస్ కట్ చేసుకుని ఇలాగా వీళ్ళు అప్లోడ్ చేసుకుంటున్నారు. డైలీ ఎన్ని స్టేటస్లు పెడుతున్నారంటే సో ప్రతిదీ ఆ శారీస్ కూడా చాలా బాగుంటున్నాయి. కాకపోతే ఇక్కడ శారీస్ కాదు, ఈ పేజ్లో వీళ్ళ శారీస్ అయితే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ అయితే కాదు, వేరే వేరే పేజెస్వి మణికంఠ హ్యాండ్లూమ్స్ అండ్ వేరే హ్యాండ్లూమ్ శారీస్ పేజెస్ ఉన్నాయి. సో వాళ్ళందరివి తీసుకుని వీళ్ళు ఇలా ప్రమోషన్స్ అయితే పెట్టుకుంటున్నారనమాట. సో ఇలాగా మోసపోవద్దు ఎవరు. సో ఈ వీడియో వీలైనంత వరకు ఎవరికైనా షేర్ చేయండి అండ్ చాలా మీకు వాళ్ళ పేజ్లో రివ్యూస్ కూడా చూపిస్తాను. సో రివ్యూస్ ఎలా ఉన్నాయి అంటే మీరే షాక్ అయిపోతారు. సో ఇది వాళ్ళ పేజ్ అనమాట. సో ఇది చూడండి, నేను రివ్యూస్ ఓపెన్ చేస్తాను. రివ్యూస్లో క్లయింట్ రివ్యూస్ ఎక్కడా లేవు. సో ఇలా వచ్చింది చూసారా. సో ఇది వచ్చేసి ఫీడ్బ్యాక్స్ అండ్ హైలైట్స్ అవే చూపిస్తున్నాడు. అండ్ ఈ శారీ తప్పించి రివ్యూస్ ఎక్కడా లేవన్నమాట. సో నేను అంతా అయిపోయినాక చూశాను వీళ్ళ పేజ్ క్లియర్గా. సో ముందు చూసుంటే తీసుకునేదాన్ని కాదేమో.